హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో నేను ఎలా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తానో వీడియో అయితే నేను చూపించాలనుకుంటున్నానండి. నేను ఈరోజైతే ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి, పప్పు అయితే శుభ్రంగా క్లీన్గా అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత ఇదిగోండి గ్రైండర్, ఇదిగోండి ఈ గ్రైండర్లో అయితే ఇప్పుడు వేస్తానండి. గ్రైండర్ కూడా క్లీన్గా కడిగేసానండి అంతా కూడాని. నెక్స్ట్ ఇదిగోండి పప్పు అయితే గ్రైండర్లో వేసేసాను. తర్వాత ఇదిగోండి నూక నానబెట్టుకుంటున్నానండి, ఇడ్లీ నూక. మనం ఒక గ్లాసు పప్పు అయితే వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసులన్నర అయితే నేను ఇడ్లీ నూక అనేది నానబెట్టుకున్నానండి ఈ గ్లాస్తోని కొలతకి. ఇదిగోండి పప్పు అయితే గ్రైండర్లో అయితే ఆడుతుందండి. ఇదిగోండి నేను జస్ట్ మామూలుగా ఒక లాగ్ టైప్ తీద్దాము, నేను ఎలాగా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాననే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీసానండి. సో ఎవరు కూడా బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి, ఆ మాత్రం టిఫిన్ చేయడం కూడా చూపించాలా అని చెప్పేసి. ఇదిగోండి ఈలోపు నూక అనేది నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకుని ఓ పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఈలోపు పప్పు అయ్యేలోపు. నా వీడియో అంతా కూడా మా పెద్ద బాబాయ్ తీస్తున్నాడండి, మా సిద్ధు. అదిగోండి ఈలోపు పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇడ్లీ నూక కూడా క్లీన్ చేసేసాను కదండి. ఇప్పుడు ఈ రెండు కూడా కలిపేస్తానండి. ఇదిగోండి మనకి డబ్బాడైతే వచ్చిందండి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి కదండి. సో దాని గురించి అయితే నేను డబ్బాలో అయితే ఉంచుకున్నానండి పప్పు అంతా కూడా. ఇదిగోండి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఆడవాళ్ళు డైలీ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు కదండి. నేను కూడా అంతేనండి. మేమైతే బయట ఫుడ్ పెద్దగా అయితే తినమండి. మ్యాక్సిమం నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తానండి, ఎందుకంటే ఇప్పుడు బయట ఫుడ్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఈలో పక్కనైతే శనగపిండి చట్నీకి అయితే నేను రెడీ చేసుకున్నాను అండి, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తానికి శనగపిండి చట్నీ ఎక్కువ ఇష్టం అండి. సో దానికోసమే నేను శనగపిండి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈలోపు ఇదిగోండి శనగపిండి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇంక ముందుగా అయితే మా పెద్ద బాబాయ్ అయితే ఆకలి ఆకలి అంటున్నాడు. సో ముందు వాడికి ఇచ్చేస్తానండి. చూడండి నేను వీడియో తీస్తుంటే వాడు కూడా చట్నీ కలుపుతున్నాడు. ఇదిగోండి టిఫిను వాడికైతే వేసి ఇచ్చేసానండి. సో వాడైతే శనగపిండి చట్నీ వాడి ఫేవరెట్ కాబట్టి వాడికైతే నచ్చింది అంటున్నాడు. ఇడ్లీ అయితే చాలా వేడిగా అయితే ఉందండి. సో వాడికైతే పెట్టేసిన తర్వాత ఇంకా నా వంతండి. ఇదిగోండి ఇంకా నేను తింటున్నానండి బ్రేక్ఫాస్ట్.